ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధు అనే యువకుడు తెలివితేటలతో కేవలం రూ. 6 వ్యయంతో 80 కిలోమీటర్లు వచ్చేలా ఒక ఎలక్ట్రికల్ సైకిల్ అయితే రూపొందించాడు. దానికి సంబంధించి అయితే మనతో పాటు ఆ యువకుడు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిద్ధు చెప్పమ్మా, ఆ ఎలక్ట్రికల్ సైకిల్‌కి ఎంత అయ్యింది? అది చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ కాలేజ్ చదువుతున్నావు? నమస్తే సార్, నా పేరు సిద్ధు. నేను రాజంలో జీసీఎస్ఆర్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా ఊరు కొత్తవలస నుంచి డైలీ జీసీఎస్ఆర్ కాలేజ్కి అప్ అండ్ డౌన్ దాదాపు 17 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. దానికోసం నాకు దాదాపు రూ. 60 దాకా ఖర్చు అయ్యేది. కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం వల్ల అదే ఎక్కువ ఛార్జీల వల్ల భరించలేకపోయేవాళ్ళం. సో నేనేంటంటే సింపుల్గా 35,000లోనే 80 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేశాను. సో దాంతో మనం కేవలం రూ. 6తోనే 80 కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చు. ఛార్జింగ్ పెట్టడానికి దాదాపు 3.5 గంటలు పడుతుంది. సో 3.5 గంటల్లో మనకి 80 కిలోమీటర్లు అయితే రేంజ్ వస్తుంది. దాని స్పెసిఫికేషన్స్ ఇంకా చూసుకుంటే దాదాపు 45-50 స్పీడ్ వెళ్తుంది. అంత స్పీడ్ వెళ్ళా దీన్ని వదలడానికి లైసెన్స్ అవేం అవసరం లేదు. సో సింపుల్గా నార్మల్గా సైకిల్ లాగానే ఉంటుంది, బండిలో వెళ్ళొచ్చు అంతే. ఇది ఎక్కడైనా నేర్చుకున్నావా? లేకపోతే నీ అంత నువ్వు చేసావా? ఏం చెప్పమ్మా. ఎస్ సార్, నేను ముందు చదివిన స్కూల్లో దాదాపు 5 టైమ్స్ మండల్కి వెళ్ళి విన్ అయ్యాను. దాదాపు 3 టైమ్స్ డిస్ట్రిక్ట్లో విన్ అయ్యాను అండ్ 2 టైమ్స్ స్టేట్లో పార్టిసిపేట్ చేశాను. సో అందులో వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నాకు వచ్చిన ఐడియాని నాకు వచ్చిన ప్రాబ్లమ్ను ఓవర్టేక్ చేయడానికి ఈ సైకిల్ అయితే చేశాను సార్. ఇదే విషయంపై జీసీఎస్ఆర్ కాలేజ్ సంబంధించి ఈ యువకుడు తయారు చేసిన విషయంపై అయితే మనతో పాటు ప్రిన్సిపల్ రవీంద్ర గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, మీ కాలేజ్ సంబంధించి స్టూడెంట్ ఇలా ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడంపై మీరేమంటారు? నమస్తే అండి, నా పేరు చౌదరి రవీంద్ర కుమార్. నేను జీసీఎస్ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. సిద్ధు అనేటువంటి విద్యార్థి మా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి తెర్ల మండలానికి చెందినటువంటి కొత్తవలస గ్రామం నుండి సుమారుగా 17 కిలోమీటర్ల దూరం నుండి రోజు వస్తూ వెళ్ళడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా వ్యయ ప్రయాసలకు ఒడిదుడుకులకు ఆయన తట్టుకొని వెళ్ళటం జరిగేది. చాలా ఒత్తిడికి గురయ్యేవాడు. చదవడానికి కూడా ఇబ్బంది పడుతుండేవాడు. అలాంటిది ఆ అబ్బాయి ఇంతకుముందు చదివినటువంటి స్కూల్లో సైన్స్ ఫెయిర్కి అటెండ్ అవ్వడం ద్వారా ఆ మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను పాల్గొనడం ద్వారా తనకు లభించినటువంటి నాలెడ్జ్ను ఉపయోగించుకొని ఒక ఎలక్ట్రికల్ సైకిల్ని ఈ అబ్బాయి తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేయడం ద్వారా ఇప్పుడు కేవలం రూ. 6 ఈ అబ్బాయి 80 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి ఒక సైకిల్ని తయారు చేశాడు. రూ. 6 మా కాలేజీకి వెళ్ళటం జరుగుతుంది. ఈయనతో పాటు ఈయన సిస్టర్ అయినటువంటి జాడ దివ్య కూడా అదే సైకిల్ మీద వస్తూ వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇద్దరూ కేవలం రూ. 6 80 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇటువంటివి విజయాన్ని సాధించినందుకు ఈ అబ్బాయి మా కళాశాలకు చెందినందుకు కళాశాల ప్రిన్సిపల్గా నేను చాలా అభినందించడం అనేటువంటిది జరుగుతుందండి. సో పిల్లలు ఒత్తిడి లేకుండా చదవాలి అంటే, కొత్త ఆలోచనలతో చదవాలంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. ఆ వాతావరణం కల్పించినందుకు మా మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విషయంపై సిద్ధు ఫ్రెండ్స్తో కూడా మాట్లాడే ప్రయత్నించారు. తమ్ముడు చెప్పండి అమ్మా, మీ ఫ్రెండ్ ఇలా ఎలక్ట్రికల్ సైకిల్ తక్కువ రేట్లో తయారు చేశాడు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం సిద్ధు ఎలక్ట్రిక్ సైకిల్ చేసినప్పుడు చూసినప్పుడైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిరోజు 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడు. క్లాస్కి చాలా లేట్గా వచ్చి క్లాసెస్ మిస్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు క్లాస్ టైమింగ్ కంటే ముందే వచ్చేసి ప్రతి క్లాస్ వింటున్నాడు. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ టు సిద్ధు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే తెర్ల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు అనే యువకుడు రాజధాని జీసీఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అందులో భాగంగా తన సిస్టర్ తన ఇద్దరు కలిపి అయితే డైలీ ఆటో కానీ బస్సుకు కానీ రావాల్సిన పరిస్థితి కనిపించింది. అటు క్రమంలో ఎప్పుడు బస్సుకి ఆటోకి లేటుగా రావడంతో కాలేజీ కూడా టైం మిస్ అవుతుందని చెప్పేసి ఈ సమ్మర్లో అయితే మాత్రం తన ఒక ఆలోచనతో ఏదైతే ఇంతకుముందు స్కూల్లో చదువుకున్నాడో సైన్స్ ఫెయిర్ అనే ట్రైనింగ్కి వెళ్ళి తను ఎన్నో ఆశయాలు పొంది ఎన్నో విజయాలు పొంది అయితే మాత్రం అక్కడ నేర్చుకుని ఆ నేర్చుకునే ప్రయోగాలతో అయితే మాత్రం ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. కేవలం 30-35 వేల నుంచి ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అయితే తయారు చేయబడుతుందని చెప్పేసి మనతో సిద్ధు చెప్పాడు. కేవలం ఒక రూ. 6 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడం పట్ల అయితే మాత్రం ఇటు స్టూడెంట్స్ కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ, గ్రామస్తులు కానీ చాలా గర్వపడుతున్నారు. అదే విషయం ఏంటంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డాను. కొత్తవలస గ్రామం నుంచి 3 కిలోమీటర్లు నడిచి రావాలి. అక్కడి నుంచి ఏదైనా ఆటోకి బస్సుకి ఎక్కి రావాలంటే చాలా లేట్ అవుతుంది. అదే క్రమంలో
అయితే ఈ ఆలోచన పొందుకొని అయితే మాత్రం ఈ ఎలక్ట్రికల్ సైకిల్ రూపొందించని ఇప్పుడున్న కాలంలో లక్షల పెట్టుబడి బైకులు కొనవలసిన పరిస్థితి, అటువంటి కేవలం 35,000కి అయితే మాత్రం ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి అయితే మాత్రం అందరి దగ్గర అయితే మాత్రం సిద్ధు అవురు అనిపించుకున్నాడు. ఇదే విషయంపై అయితే మాత్రం ఇంకా సిద్ధు అనేక ప్రయోగాలతో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.